నమస్తే ఫ్రెండ్, నేను మీ టెక్ సింహ. కేంద్ర ప్రభుత్వంలో అత్యధికంగా ఆదరణ పొందిన ఏకైక పథకం ఏదైనా ఉందంటే అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పాలి. దీన్నే ఎంజీఎన్ఆర్ఈజీ అని కూడా అంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం మరి ఈ పథకం ప్లేస్లో మరొక కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని విబిజీరామ్జీ చట్టం అంటున్నారు. ఇది జూలై 1, 2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ చట్టం గురించి దాదాపు 99% మంది ప్రజలకు ఇంకా తెలియదు. ఈ వీడియోలో ఈ చట్టం యొక్క ఉపయోగాలు ఏంటి, మీ గ్రామానికి ఈ యొక్క కొత్త చట్టం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దీన్ని అంటే పాత పథకానికి కొత్త పథకానికి ఉన్న తేడా ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనండి, టాపిక్లోనికి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా అసలు ఈ విబిజీరామ్జీ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనండి, విబిజీరామ్జీ అనే చట్టం 2026లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మన దేశంలో 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందండి. అసలు ఇందులో విబి అంటే ఏంటి? విబి అంటే వికసిత్ భారత్. ఓకేనండి, జీ అంటే గ్యారంటీ ఫర్, రామ్జీ కదా, ఆర్ అంటే రోజ్గార్, ఏ అంటే అజీవిక, ఎం అంటే మిషన్. ఓకేనండి, చివరి మళ్ళీ జీ వచ్చింది కదా, అది గ్రామీణ్. అర్థమైందండి. అంటే విబిజీరామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ అజీవిక్ మిషన్ గ్రామీణ్. ఇది దాని యొక్క పూర్తి పేరండి. దీని ప్రధాన ఉద్దేశం ఎందుకు తీసుకొచ్చారంటే 2047 సంవత్సరం నాటికి భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా చూపించాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అర్థమైంది కదండి విబిజీరామ్జీ అంటే ఏంటో. ఇప్పుడు పాత పథకానికి కొత్త పథకానికి ఉన్న తేడా ఏంటి? ముందుగా కొత్త పథకం గురించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా 5 పాయింట్ల గురించి మనం చర్చించుకోవాలండి. 5 పాయింట్ల గురించి మనం చర్చించుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పని దినాల పెంపు. పాత పథకంలో మనకు వచ్చేటప్పటికి 100 రోజులు ఉండేది. 100 రోజుల పథకం అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు విబిజీరామ్జీ పథకంలోకి వచ్చేటప్పటికి 125 రోజులకి దాన్ని పెంచడం జరిగిందండి. అంటే గతంలో 100 రోజులు ఉండేది ఉపాధి హామీ పథకం అనేది, ఇప్పుడు విబిజీరామ్జీలో 125 రోజులకి పెంచడం జరిగిందండి. ఓకేనండి. అయితే గతంలో మనం పనిచేసిన తర్వాత ఏంటంటే చాలాసార్లు పేమెంట్స్ అనేది డిలే అయ్యేవి. ఇందులో డిలే అవ్వడానికి వీలైతే లేదండి. ఇందులో వారానికి ఏ వారం పనిచేసిన వేతనం రెండో వారం కల్లా మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి, లేదా పనిచేసిన 15 రోజుల్లోగా అమౌంట్ అనేది ఆ యొక్క ఎవరైతే శ్రామికులు ఉన్నారో శ్రామికుల యొక్క వేతనదారుల యొక్క ఖాతాల్లో జమ అయ్యేటట్లు చూస్తారండి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి 60 రోజుల అగ్రికల్చర్ పాజ్ అనమాట. అంటే వ్యవసాయ విరామం. 60 రోజుల వ్యవసాయ విరామం, దాదాపు 2 నెలలు. అంటే మనకి జూలై ఆగస్టు నెలల్లో మనకి విరివిగా ఏమవుతుందంటే వరి నాట్లు వేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. రైతు వారికి సంబంధించిన పనులు ఉంటాయి కదండి. ఈ రైతు వారికి సంబంధించిన పనులు ఉన్న సమయంలో 2 నెలలు ఎటువంటి ఉపాధి హామీ పనులు అనేది చేపట్టకుండా ఈ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ 2 నెలల్లో ఎందుకంటే రైతులకి పని చేయడానికి ఇక్కడ శ్రామికులు దొరకటం లేదు కనుక ఆ 2 నెలలని అగ్రికల్చర్ పాజ్ కింద ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందండి. 4వ విషయంకి వచ్చేటప్పటికి శాశ్వత ఆస్తుల నిర్మాణం. 4వ విషయం వచ్చేటప్పటికి శాశ్వత ఆస్తుల నిర్మాణం. ఈ శాశ్వత ఆస్తుల నిర్మాణం అంటే గతంలో చాలా వరకు మ్యాక్సిమం 70% ఏం చేసేవారంటే మట్టికి సంబంధించిన పనులు మనం చేసేవాళ్ళం ఉపాధి హామీ పథకంలో. కానీ విబిజీరామ్జీలో వీటితో పాటు ఏదైతే ఈ మట్టి పనులతో పాటు చెరువుల పునరుద్ధరణ, అలాగే నెక్స్ట్ గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన. ఫర్ ఎగ్జాంపుల్ సీసీ రోడ్లు నిర్మించడం కానీ, గోడౌన్స్ నిర్మించడం కానీ, లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మించడం కానీ, ఇలాంటి మౌలిక వసతులు గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా కొన్ని అదనపు వర్కులు అనేది
చేర్చడం జరిగిందండి. దీంట్లో 4వ దీంట్లో శాశ్వత ఆస్తుల నిర్మాణం దీంట్లో. అయితే 5వది వచ్చేటప్పటికి చివరి పాయింట్ అండి, డిజిటల్ పర్యవేక్షణ. ఇది ఏఐ బేస్డ్ మానిటరింగ్ అనేది ఉంటుంది. గతంలో మనం హాజరు విధానం అనేది వేరే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు హాజరు విధానం ఎలా ఉంటుందంటే అంతా డిజిటలైజ్డ్గా ఉంటుందండి. బయోమెట్రిక్ విధానంలోనే ఉంటుంది. ఇందులో ఈ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు వేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అవకతవకలకు అంటే అవకాశం లేకుండా ట్రాన్స్పరెన్సీని పెంచే విధంగా కేంద్రం అనేది చర్యలు తీసుకోవడం జరిగిందండి. అలాగే ట్రాన్స్పరెన్సీ కోసం ఇంకా నాణ్యమైన సోషల్ ఆడిట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇందులో. ఇది విబి జీరామ్జీ అంటే కొత్త పథకానికి పాత పథకానికి ఉన్న తేడా అర్థమైంది కదండి. చివరిగా దీనివల్ల లాభాలు మరియు వివాదాలు ఏంటనేది మనం తెలుసుకుందాము. ఈ యొక్క కొత్త చట్టంలో ఉన్న లాభాలు ఏంటంటే, ఈ చట్టం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవ్వడం జరుగుతుంది మరియు వలసలు అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే దీనిపై కొన్ని చిన్న చిన్న వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతిపక్షాలు కొంచెం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలాగే నార్మేటివ్ ఫండింగ్ పద్ధతిలో ఈ యొక్క కొత్త చట్టం ఉండడం వలన స్థానిక గ్రామ సభలో అధికారాలు తగ్గి కేంద్ర పరిధి యొక్క ఇది పెరుగుతుందని చెప్పేసి విమర్శలు కూడా చాలా ఉన్నాయండి. అయితే ఇంతవరకు నా వీడియో చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా MGNREG అనే బాగుంటుందా, లేకపోతే వివి జీరామ్జీ అనే కొత్త చట్టం బాగుందా అనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకోసం కొత్త వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా రోజులైంది వీడియో పెట్టి, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం చేయలేకపోయినా దయచేసి నన్ను క్షమించండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కూడా, తెలంగాణ ఆంధ్ర మిత్రులందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఖచ్చితంగా ఇంకా కొత్త వీడియోలు చేయడానికి నాకు కొత్త ఆలోచన వచ్చే విధంగా మీరు కామెంట్స్ చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.